హలో ఎవ్రీవన్. ఈరోజు నేను బ్యూటిఫుల్ బ్లౌజ్ చూపించబోతున్నాను. డిజైనర్ బ్లౌజ్ విత్ డిజైనర్ స్లీవ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ వచ్చేలా ఎలా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 1 మీటర్, అండ్ అలాగే లైనింగ్ కోసం సాటిన్ తీసుకున్నాను, కాటన్ కూడా తీసుకున్నాను. కాటన్ లైనింగ్ తీసుకొని ఇలా 1 ఫోల్డ్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెడ్త్ వచ్చేసి నేను 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. ఇలా ఇంకో దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి నేను 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. 16 ఇంచెస్కి ఇంకో దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. వీ నెక్ కటింగ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్కి మనం -3 చేసుకోవాలి. -3 చేస్తే 12 ఉంటుంది. 12లో హాఫ్ ఎంత 6 ఇంచెస్. 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5కి మార్క్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ డ్రా చేయడానికి 1.5 ఇంచ్కి మిడిల్లో మార్క్ చేసుకొని కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షోల్డర్ 6 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, సో ఈ 6 ఇంచెస్లో 2.5 అనేది షోల్డర్కి వదిలేస్తే నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంటుంది. నెక్ డౌన్ వచ్చేసి 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా కింది నుండి 4 ఇంచెస్కి అలా మార్క్ చేసుకొని వీ నెక్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఏదైతే కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా జాగ్రత్తగా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఏదైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసాం కదా, ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కొన్ని చేంజెస్ ఉంటాయి. ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి మనం 1.5 ఇంచ్ ఎక్కువగా మార్జిన్ తీసుకోవాలి. వేస్ట్ దగ్గర 1.5 అండ్ చంక దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లోత్ కూడా తీసుకోవాలి ఒక 1/2 ఇంచుతో. ఫ్రంట్ నెక్ డీప్ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని వీ నెక్ డ్రా చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న విధంగా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఏదైతే మనం లైనింగ్ వేద్దాం అనుకుంటున్నామో నెట్ ఫ్యాబ్రిక్ పైన ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. 1 ఫోల్డ్ తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని నెక్స్ట్ కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా మార్జిన్తో ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. అదే విధంగా మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామో నెట్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్ ప్లేస్ చేసి నెక్స్ట్ కట్ చేయకుండా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ప్లేస్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అందులో స్లీవ్స్ తీసుకోవాలి. స్లీవ్స్ కట్ చేస్తున్న వీడియో మిస్ అయిపోయింది. స్లీవ్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఈ స్లీవ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి విడ్త్ 13 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకొని హ్యాండ్ కర్వ్
డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. 2 స్లీవ్స్ అలాగే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. నెట్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని నెక్ కట్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ అయిన తర్వాత ఇప్పుడు కటింగ్ లేకుండా ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఒక 1.5 ఇంచ్తో టక్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్ మిస్ అయింది. మీకు వీడియో గురించి కావాలి, దీనికి రిలేటెడ్ వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి మీరు ఒకసారి. ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టిన తర్వాత మనము కింది సైడ్ స్ట్రైట్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ పెట్టుకోవాలి ఒక 1 ఇంచ్తో. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ విడ్త్ అండ్ అలాగే 4 ఇంచ్ లెంత్తో టక్స్ పెట్టేసుకోవాలి 2 సైడ్స్. టూ సైడ్స్ టక్స్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. టక్స్ పెట్టడం అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ స్లీవ్స్కి మనం ఫ్రంట్ సైడ్ ఏదైతే వస్తుందో అక్కడ హ్యాండ్లో తీసుకొని బ్లౌజ్కి మనం అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ పట్టి స్టిచ్ చేసుకుందాము. నెక్ పట్టి కోసం 1 ఇంచ్ విడ్త్తో ఒక క్రాస్ పట్టి తీసుకోవాలి. అంటే క్రాస్గా ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. పట్టి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర అండ్ ఆర్మ్ దగ్గర అలాగే హ్యాండ్ దగ్గర మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ అయినా వేసుకోవాలి. హియర్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ది బ్లౌజ్. ఎలా ఉందో లెట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. Thank you for watching. Subscribe for more videos.